చిల్లమ్మ అది ఇది అని చెప్పి ప్రేమగా మాట్లాడతారు. వాళ్ళు లేనప్పుడు ఎంత వల్గర్గా అంటే అమ్మ అసలు నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా. నేను చెప్పుకోలేకపోతున్నాను. అసలు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ జిమ్ములు యోగాలు ఇలా చేయటమే కాదు, అసలు ముందు మీ ఆయనకి మ్యాటర్ లేదు. మ్యాటర్ ఉంటే నీకు ఎప్పుడో ప్రెగ్నెంట్ వచ్చేది. నాతో ఫిజికల్గా ఉండు. సన్నగా అవ్వాలి అంటే కేవలం మీతో నేను కలిస్తేనే సన్నగా అవుతానా? నేను ఎక్సర్సైజులు చేస్తాను, డైట్ చేస్తాను, ఇవన్నీ చేస్తేనే సన్నగా అవుతాను కదా. వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది లైఫ్, అది కూడా చేస్తేనే సన్నగా అవుతారండి. దానికి నా భర్త ఉన్నారు, కానీ మీరు ఇలా బిహేవ్ చేయటం, మీరు మాట్లాడటం లేదనే కదా. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పార్ట్ అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లు ఉంటాయి, కానీ అవేం వాడము. ఈ కెమెరాలు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి, లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకల మీద దాకుండి నేను ఆ డౌట్తో సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక అక్క వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నావు అక్క నువ్వు ఈ ప్రాబ్లం? నేను ఒక 3 months నుంచి సఫర్ అవుతున్నాను. 3 months నుంచి. సో అక్క ఒక ప్రాబ్లం 3 months నుంచి సఫర్ అవుతుంది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా రెగ్యులర్గా అయ్యే ప్రాబ్లం, అంటే రెగ్యులర్గా వచ్చే ఇష్యూస్. ఒకసారి చూడండి మీరు, పెళ్ళైన వాళ్ళు, ముఖ్యంగా పెళ్ళయి వెయిట్ ఉండి పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం చూడండి, చూసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండడానికే వీడియోస్ పోస్ట్ చేస్తా. సో అక్క వద్దన్నా కానీ విత్ అక్క పర్మిషన్ తీసుకొని రిక్వెస్ట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నా. సో ఏంటి అంటే కొంచెం మీరు చూసిన తర్వాత ఎవరన్నా కొంచెం కేర్లెస్గా అట్లుంటే ఈ వీడియో వాళ్ళకి పంపించండి, ఓకేనా? నా వీడియో నుంచి ఒక్కరు జాగ్రత్తగా ఉన్నా నాకు అదే చాలు. సో అక్క ప్రాబ్లం ఏంది, ఏమైంది, అసలు మా దగ్గర దాకా ఎందుకు వచ్చినావు, మా వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నావు? అమ్మ నేను మీ వీడియోస్ చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నానమ్మా. అది చూడబట్టి నేను ధైర్యం చేసి మీ దగ్గరకు వచ్చాను. నా బాధంతా మీకు చెప్పుకుందాము, మీ వల్ల మాకు సహాయం అయ్యిద్ది, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దని మీ దగ్గరకు వచ్చానమ్మా. నా పేరు ఇక్కడే లోకల్గా ఉంటాను, కానీ ఇది గుట్టుగా ఉంచండి అక్క. నేనైతే మీరు వీడియో పెట్టుకోమన్నారు కాబట్టి వీడియో రికార్డ్ చేసిన, వద్దంటే కూడా మనం తీసేద్దాం అక్క. జస్ట్ ఒక అవేర్నెస్ కోసం పెడుతున్నా. ఏం లేదు, నీ ఫేసు నీ ఐడెంటిటీ నేను బయట పెట్టాను అక్క, ఓకేనా? ప్రాబ్లం ఏందక్క? నాకు పెళ్ళి 7 ఏళ్ళు అయిందమ్మా, పిల్లలు లేరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా వారు నేను వెళ్ళి చూపించుకుంటే నేను ముందు వెయిట్ తగ్గాలి అని చెప్పి అన్నారు. అందుకోసం అని జిమ్కి వెళ్ళాలి, యోగాలు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ మా వారు నన్ను అసలు ఎక్కడికి బయటకు పంపించరు, మా అత్తగారు కూడా అసలు ఎక్కడికి నన్ను బయటకు పంపించరు. ఎందుకు ఇష్టపడరు వాళ్ళు. మా ఆయనకి కొంచెం అనుమానంగా ఉంటారు, ఎక్కువ అనుమానం ఎక్కువ. అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అక్క? మాది అరేంజ్ మ్యారేజ్. అందుకని ఆయన ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట, ఆయన్నే ఇంటికి పంపిస్తాను, నాకు జిమ్ యోగాలన్నీ నేర్చుకో, ఇంట్లోనే ఉండి చేసుకో అని చెప్పేసి అన్నారమ్మా. అంటే ఆయన ట్రైనరా? అంటే ఆయనకి థైరాయిడ్ వస్తే ఆయన వాళ్ళ ఫ్రెండ్ అంట, ఆయన దగ్గర చూపించుకుంటే కంట్రోల్ అయిందంట. సో ఆయనే నేర్పిస్తారు, ట్రైనర్ అతను అని చెప్పేసి ట్రైనరే ఇంటికే పంపిస్తాను, మీరు ఇంట్లో నేర్చుకో, నువ్వు ఇంట్లో పని చేసుకుంటే ఇంట్లో నేర్చుకుంటావు అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్పాడమ్మా. అట్లాగే తీసుకొచ్చాడు, పరిచయం చేశాడు. సరే అట్లాగే నేర్చుకుంటాను, ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. అయితే ఎక్కువ మా అత్తగారు నేనే ఉంటాము ఇంట్లో, ఈయన జాబ్కి వెళ్ళిపోతారు. మా అత్తగారు మా వారు ఇండిపెండెంట్ హౌస్ అక్క మీది? ఫ్లాటా? అది ఫ్లాటేనమ్మా, ఫ్లాటే. అయితే వాళ్ళు లేనప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడేమో ఆయన నాకు నేర్పించే అతను వాళ్ళ ఫ్రెండ్ చిల్లమ్మ అది ఇది అని చెప్పి ప్రేమగా మాట్లాడతారు.
వాళ్ళు లేనప్పుడు ఎంత వల్గర్గా అంటే అమ్మ అసలు నేను చెప్పుకోవడానికి కూడా నాకు ఎంత బాధ అనిపిస్తుందమ్మా. నేను చెప్పుకోలేకపోతున్నాను. అసలు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు, ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది మా వారికి చెప్పుకుందాం అంటే చెప్పుకోలేకపోతున్నా, మా అత్తగారికి చెప్పుకుందాం అంటే చెప్పుకోలేకపోతున్నా. మా వారికి చెప్పినా కూడా ఆయన నమ్మరమ్మా. ఎందుకు? ఆయనకు ఆల్రెడీ అనుమానం నా మీద. ఇంకా నేను నిజంగా చెప్పినా కూడా ఆయన నమ్మడు. ఆయన స్వయంగా చూస్తే గానీ నమ్మడు. మీరే నాకు ఏదో ఒకటి హెల్ప్ చెయ్యాలమ్మా. ఆయనకి కళ్ళకు ముందు నిజంగా ఇలా జరుగుతుందా అనేది ఆయన తెలియజేసేలా మీరే ఏదో ఒకటి చేయాలమ్మా. ఆయనను పెట్టింది అయితే అంటే ఆయనను ఇప్పుడు జిమ్ కాకుండా ఇంట్లో ఇవన్నీ ట్రైనింగ్ ఇప్పించింది మీ ఆయననా, నువ్వు ఆయనను సజెషన్ చేసింది? అవునమ్మా, ఆయన మీ ఆయన. మా ఆయనే. ఓకే. ఇంకొకటి ఏంటంటే అక్క, ఎన్ని మంత్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? 3 months నుంచి. 3 months నుంచి. ఆయన నిజంగా ట్రైనరేనా? ట్రైనరే అని చెప్పి మా వారు పంపించారు. పంపించారు. కానీ ఆయన బిహేవియర్ అసలు ఏమాత్రము కరెక్ట్గా లేదు అసలుకి. చాలా చాలా అంటే చాలా వల్గర్గా మాట్లాడతాము, బిహేవ్ చేయటము అట్లంతా ప్రవర్తిస్తూ ఉన్నారు. వల్గర్గా అంటే నువ్వు ఈ జిమ్ములు యోగాలు ఇలా చేయటమే కాదు, అసలు ముందు మీ ఆయనకి మ్యాటర్ లేదు. మ్యాటర్ ఉంటే నీకు ఎప్పుడో ప్రెగ్నెంట్ వచ్చేది, నాతో ఫిజికల్గా ఉండు, నీకు తొందరగా బాబున కనిస్తావు అని చెప్పేసి వాళ్ళంతా చాలా నీచంగా. అసలు కొట్టొచ్చు కదక్క. నేను కొట్టలేనమ్మా. కొట్టే ధైర్యమే ఉంటే నేను ఇంకేంటి మా ఆయనకే నేను చెప్పేసేదాన్ని కదమ్మా. మరి ఎంతక్క నువ్వు చదువుకున్న అమ్మాయిలాగా ఉన్నావు, వెల్ ఎడ్యుకేటెడ్, మీ ఆయన సాఫ్ట్వేర్, నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అక్క? నేను ఇంటర్ వరకే చదువుకున్నాను. ఇంటర్ వరకు చదువుకున్నా కానీ నువ్వు గట్టే ధైర్యం చేసి ఎవడన్నా అక్క మీద చేసేది? ప్రయత్నం చేశానమ్మా. నేను చాలా సార్లు ఎదిరించాను. మా వారితో కూడా చెప్తానని చెప్పాను. నన్ను ఫోటోలు తీశాడు, ఎంత వల్గర్గా తీసాడంటే అలా వల్గర్ తీసి నాకు చూపించేసి చాలా చాలా చండాలంగా మాట్లాడతాం అట్లంతా చేస్తున్నాడు అమ్మా. నీ ఫోటోలు నీకు చూపించు. అవునమ్మా, ఎంత అంటే అంత చాలా నీచంగా మాట్లాడుతున్నాడమ్మా. అక్క మరి ఇంత అయితే నువ్వు మీ ఆయనకు చెప్తే అయిపోతుంది కదా అక్క. ఇప్పుడు మీ ఆయన నీ మాటనే నమ్ముతాడు. పోనీ మీ అత్తమ్మకి చెప్పనుంటివి? మా అత్తమ్మ కూడా నమ్మదమ్మా. అసలు మా అత్తగారు కానీ మా ఆయన కానీ ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకుందామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలు లేరు, మా ఆయనకి ఇంకో పెళ్లి చేయొచ్చు, కట్నం వస్తుందని మా అత్తగారు. అసలు నేను ఎవరికి చెప్పుకోలేని బాధలో చెప్పుకోలేకపోతున్నానమ్మా. మీరే ఎట్లా నాకు న్యాయం చేయాలమ్మా, మా ఆయనకి తెలిసేలా చేయాలమ్మా. మన దగ్గర ఏమేమి గమనిస్తున్నాయి ప్రస్తుతం? అన్నీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. వాచ్, పెయింటింగ్ అన్నీ ఉన్నాయా? ఎంత బ్యాకప్ ఉంది? వీక్లీ ఎన్ని సార్లు డైలీ వస్తాడమ్మా? వారానికి 2 సార్లు 3 సార్లు వస్తాడు. ఎంత బ్యాకప్ ఉంది? 24 hours ఉంటుంది అలా. కెమెరా ఫిట్ చేద్దామా? అమ్మ వద్దమ్మా, మా ఇంట్లో కెమెరాలు బిగించేద్దమ్మా. ఎందుకంటే మా వారు అస్సలు ఊరుకోరమ్మ. రచ్చ చేస్తారు, గోల చేస్తారు. ఇంకా నేనే కావాలని చేశాడని చెప్పేసి అంటాడమ్మా. వద్దమ్మా, మీరే ఎట్లాగో అట్లా బయట ఇంకెక్కడైనా సరే ఇది వాళ్ళకి తెలిసేలా చేసి పుణ్యం చేసుకోండి అమ్మా. వద్దమ్మా, ఇంట్లో మాత్రం కెమెరాలు పెట్టద్దు. మా అత్తగారు అయితే ఇంకా గోల చేసి రచ్చ చేస్తారమ్మా నన్ను. ఇదంతా నేనే కావాలని చేశానని కూడా అలానే మాట్లాడతారు మా వారు కానీ మా అత్తగారు కానీ. అట్లా అని నన్ను బయటకు పంపించడానికి కూడా చూస్తారమ్మా. బయటంతా రచ్చ చేస్తారమ్మా నన్ను. అక్క ఇంత దారుణంగా ఉండి మనుషులతో ఎట్లుంటావు అక్క నువ్వు? ఇంకా తప్పదు కదమ్మా, పెళ్లి చేసి కొట్టడం అవన్నీ ఏమన్నా చేస్తారు నిన్ను? అప్పుడప్పుడు కొడుతూనే ఉంటాడమ్మా నన్ను. అయినా కూడా భరించాలి కదా అని పెళ్లి చేసుకొని. అలా ఆయనకి ఇంకేమైనా ఎఫ్ఐఆర్లు ఉండడం ఇలాంటివి ఉన్నాయా? అలాంటివి ఏం లేదమ్మా. కేవలం నాకు పిల్లలు పుట్టలేదన్న మీద నన్ను టార్చర్ పెడతా ఉంటారు అత్తగారు మామగారు, అంతే. మీ పేరెంట్స్ ఎవరు నీకు సపోర్ట్ చేయరా? లేదమ్మా, మా అమ్మగారికి నాన్నగారికి ఇవి నేనేమీ చెప్పుకోనమ్మా. ఎందుకంటే నేను బాధపడేది కాక వాళ్ళకి చెప్పి వాళ్ళని ఎందుకు బాధ పెట్టాలి? తమ్ముళ్ళు లేరా? ఎవ్వరు లేరమ్మా నాకు. మీరే ఎట్లాగొట్లా ఆయనకి కళ్ళ ముందు ప్రూఫ్ వచ్చేలా తెలిసేలా చేయండి అమ్మా. ఆయనకి తెలిసేలా చేయండి అమ్మా. ఏందక్క మరి ఇట్లా మాట్లాడుతావు? వద్దు, ఇంటికాడికే వద్దంటావు ఏందక్క నువ్వు? మీరే ఎట్లా బయట ఎక్కడో చోట అరేంజ్ చేసి
ఎట్లయినా అతని కళ్ళ ముందు చిక్కేలా చేయండి అమ్మ. ఇంట్లో అయితే వద్దమ్మా, మీరు కెమెరాలు పెట్టారంటే మా ఆయన సైకోలా బిహేవ్ చేస్తాడు, అదంతా నేనే చేశానని అంటారు. మా అత్తగారు కూడా నన్ను నల్లగొట్టడానికే చూస్తారు అమ్మ. వద్దమ్మా, మీరు ఎక్కడో బయట టెన్షన్ పడకండి అక్క, ఏ టెన్షన్ పడకండి, నేను చెప్తా అక్క. జస్ట్ అక్క మీ ఆయన నేను రెగ్యులర్గా కొట్టడము తాగడము ఇలాంటివి ఏమైనా చేస్తాడా? లేదమ్మా, చేయడం. కొట్టడా? మీ ఆయనకి ఇంకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా? అలాంటివి ఏమి లేవమ్మా. కేవలం నేను లావ్ అయిపోయాను, నాకు పిల్లలు పుట్టలేదు, ఇంతనేళ్ళు అయినా అని చెప్పి అదొక్కటేనమ్మా. అదొక్కటే. దానికోసమే నేను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. నేను తగ్గితే పుట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్నారని నన్ను బయటకు పంపించకుండా అతను ఫ్రెండ్ తెలిసిన అతను అని చెప్పేసి ఇంటికి పంపిస్తా అతను అలా బిహేవ్ చేస్తూ ఉన్నాడు అమ్మ. దరిద్రుడు అసలు ఎంత నీచంగా అంటే అలా వల్గర్గా మాట్లాడి బిహేవ్ చేస్తూ ఉన్నాడమ్మ ఆయన. ఏడవకండి అక్క, కొంతమంది ఎదవలు ఉంటారు, ఇలాంటి ఎదవల వల్ల మన లైఫ్ స్పాయిల్ అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తా. మన లైఫ్లోకి ఒక పర్సన్ వస్తుండు, అది ఫ్రెండ్ కానీ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కానీ చెల్లె కానీ ఎవ్వరు కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలోకి ఇంకొక పర్సన్ వస్తుండంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అది ఏ ప్రాబ్లం వల్ల వచ్చినా వాళ్ళిద్దరు మనకి ఎన్ని ప్రాబ్లాలు ఉన్నా పోవద్దు. ఒకవేళ వచ్చినా మన లైఫ్లోకి ఇంకొక పర్సన్ కొన్ని సిచ్యువేషన్స్లో వచ్చినా నమ్మకండి, ఫస్ట్ గుడ్డిగా నమ్మకండి. సో నువ్వు వెయిట్ లాస్ అయితే నీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పారన్నమాట. అట్లా పిల్లలు పుడితే మీ ఫ్యామిలీలో మీ అత్తమ్మ మీ ఆయన కూలా ఓకేనా? మా కాపురం బాగుంటుందమ్మా, బాగా చూసుకుంటారు. జస్ట్ నీకు ప్రాబ్లం వచ్చేసి వీడు అంతే. సరే ఆడికి ఎందుకు మా ఆఫీస్కి వెళ్ళిద్దాం. మన నంబర్ ఉందా? ఉందమ్మా, ఒక్కసారి కాల్ చేయరా? స్పీకర్ ఆన్ చేయండి. హలో హలో, చెప్పండి. ఏమండి, మీతో కొంచెం నేను మాట్లాడాలి. చెప్పండి. అది మీరు ఎందుకు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు? అసలు ఎందుకు పెడదామండి? మీరు సన్నగా కావాలి కదా, దానికోసమే కదా మీరు వచ్చేది, దానికోసమే కదా. సన్నగా అవ్వాలి కాదని నేను అంటున్నా. సన్నగా అవ్వాలి అంటే కేవలం మీతో నేను కలిస్తేనే సన్నగా అవుతానా? నేను ఎక్సర్సైజులు చేస్తాను, డైట్ చేస్తాను, ఇవన్నీ చేస్తేనే సన్నగా అవుతాను కదా. వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది లైఫ్, అది కూడా చేస్తేనే సన్నగా అవుతారండి. దానికి నా భర్త ఉన్నారు, కానీ మీరు ఇలా బిహేవ్ చేయటం, మీరు మాట్లాడటం లేదనే కదా. మీరు అలా మాట్లాడొద్దు. మా వారికి మ్యాటర్ ఉందో లేదో మీకెందుకండి? వచ్చింది పక్కకు కావడానికి, పిల్లలు కావడానికి కదా. పిల్లలు కావాలంటే అది మా పర్సనల్ విషయం, మేము చూసుకుంటాము. అందుకోసమే కదా మా వారు మీతోటి మాట్లాడి మేము వెయిట్ తగ్గాలని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తే మీరేం చేస్తున్నారు? 3 నెలల నుంచి నాకు టార్చర్ చేస్తున్నారు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? మీ ఆడవాళ్ళని బయట ఇంకెవరైనా అలా ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారా? అవును, మా ఆవిడ సన్నగా ఉంటుంది, నాకు ఆల్రెడీ 2 పిల్లలు, నాకేంటి ప్రాబ్లం? కానీ ఏదేమైనా సరే మీరు అలాగా నా పట్ల అలా ప్రవర్తించడం నాకు ఏమాత్రం నచ్చట్లేదండి. నేను చాలా చాలా బాధపడుతున్నా. దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి. మీరు ఇప్పుడు ఒక చిన్న పని చేశారనుకోండి, మీకు టోటల్ బాధనే పోతుంది కదా. మీకు అంత అనవసరం వరీ కావాల్సిన అవసరం కూడా లేదు కదా. మ్యూట్లో పెట్టినాక ఆ ఒక్క పని చేస్తే మీరు సరే నేను ఒక్క పని ఒప్పుకుంటే ఎన్నిసార్లు చేయలేము? మీకు ఒక్కోసారి చేసి వదిలేస్తారా? మీరు ఇట్లా అని చెప్పి మళ్ళీ మీరు ఒక్కోసారి మళ్ళీ కాల్ చేయండి. కట్ చేసిన ఫోను. సరేనండి చేయమంటారు కదా, సరే నేను చేస్తా. చేయకపోతే ఏం చేస్తారు అని అడుగు. చేయకపోతే ఏం చేస్తారు అని అడుగు. హలో హలో, అది ఏం లేదు, మా ఆయన కాల్ చేస్తే అందుకనే కట్ అయింది. మీరు మీ ఆయన నాతోనే మాట్లాడాడు, ఇందాకనే మాట్లాడాడు. ఇలా చెప్పాను నేను, ఇలా మీ ఆవిడ చేసి రానంటుంది, జిమ్కి రానంటుంది అంటే ఎందుకు రానని మీతో చెప్తా అని చెప్పారు. ఎందుకంటే అలా చేస్తారు మీరు? మా మొగుడు పిల్లల మధ్యన గొడవలు పెట్టడానికే వచ్చారా మీరు మా ఇంటికి?
మా కాపురం కూల్చడానికే వచ్చారా మీరు? ఎందుకు అట్లాగా? నిలబెట్టడానికి వచ్చాను, మీ కాపురం నిలబెట్టడానికి వచ్చానండి. అంటే మీరు చెప్పినట్టుగా ఫిజికల్గా నడిస్తేనే కలిస్తేనే మా కాపురం నిలబడుతుందా? అంతే కదండి. సరే మీరు అడిగిన దానికి నేను ఒప్పుకోకపోతే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారో నేను చేసేది నేను చేస్తాను. మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదండి. దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తెలుసా? నేను ఎంత బాధపడుతున్నాను మీకు అర్థమవుతుంది అసలు? అదే మీ అక్క చెల్లి అయితే మీరు ఇలానే చేస్తారా? ఇక అవన్నీ ఎందుకు లేదు, పెద్ద పెద్ద మాటలు మీ గురించి మాట్లాడండి. సరే మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటాను. మరి ఒక్కసారి కలిసిన తర్వాత ఒక్కసారే కదా, మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడతారా నన్ను? టైం బట్టి ఓపికను బట్టి మరి అంత ఇబ్బంది ఏం పెట్టండి, మన టైం ఇంకా ఓకే. ఒక్కసారి ఇంకా ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఓకే అండి. సరే అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఎందుకంటే మా ఇంట్లో మా అత్తగారు వచ్చారు నైటు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం, మీకు ఓకేనా? ఈరోజు ఈవినింగ్ అండి. ఇప్పుడు రావడానికి కుదురుతుందా మీకు? ఇప్పుడు ఓకే అండి, నేనైతే ఫ్రీగానే ఉన్నా. సరే ఓకే, వచ్చేసేయండి. మీకు నేను లొకేషన్ పెడతాను, కానీ మళ్ళీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టద్దు, ఒక్కసారికే. ఓకే సరే అండి. లొకేషన్ పెట్టక్క వాడికి. ఇక్కడ ఉంది. సెండ్ చేయండి. లొకేషన్ పెట్టేశానమ్మా. కాదక్క, వాడు మీ ఆయనకు మ్యాటర్ లేదు అంటున్నారు. ఇది అంటే నిజమా లేకపోతే వాడు చెప్తుండా? లేదమ్మా, వాడే చెప్తున్నాడు. నాకు కేవలం ఒళ్ళు పెరగడం వల్ల నాకు హెల్త్ పరంగా ప్రాబ్లం అయ్యి వెయిట్ తగ్గితే లావు తగ్గితే నాకు పిల్లలు పుడతారని డాక్టర్ గారు చెప్పారు. దాని ప్రకారంగానే జిమ్కో యోగాలో చేయమని చెప్పేసి అంటే ఇంకప్పుడు మా వారు నన్ను బయటికి వెళ్లకుండా ఇంటికే పంపిస్తానని చెప్పి ఈ దరిద్రుని పంపించాడు మా ఇంటికి, నన్ను ఇలా ఈ రకంగా నన్ను బాధ పెట్టడానికి. ఇంకా హెల్త్ పరంగా మీ ఆయనకి ఏమి ఇష్యూస్, నీకేమి ఇష్యూస్? లావు కేవలం లావు కోసమే. లావు ఏమన్నా థైరాయిడ్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏమీ లేదమ్మా. ఓకే అక్క, ఏం టెన్షన్ పడకండి. వాడు రాని వచ్చినాక స్మూత్గా మాట్లాడి తింటే ఓకే. లేదు వినకుండా వల్గర్గా మాట్లాడి అట్లా చేసినాకో మనకు ఒక ప్రూఫ్ వచ్చేదాకా ఉన్నాము. ప్రూఫ్ వచ్చినాక డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి ఆడబెట్టి డైరెక్ట్ ఇట్లా అయింది అని చెప్పి ఫస్ట్ మీ ఆయనకు కాల్ చేద్దాం. మీ ఆయన సరే మాట్లాడదామా అంటే నీతో పాటు మేము కూడా వస్తాం. మీ అత్త అయినా మీ ఆయన అయినా మళ్ళీ నిన్ను ఒక మాట అనకుండా ఇట్లా సఫర్ కాకుండా మేము చూసుకుంటాం. లేదు మీ ఆయన కొంచెం ఓవర్గా మాట్లాడిననుకో డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి ఆ నుంచి పిలిపిద్దాం. నువ్వేం టెన్షన్ పడకక్క. ఇట్లన్నా చేయండి అమ్మ, నన్ను ఈ ఇబ్బంది నుంచి మాత్రం బయటపడేయండి అమ్మ. నువ్వు అక్క ఎంత షవర్ అవుతుందంటే అక్క చేతులు అవన్నీ ఇట్లా పచ్చిగా అయిపోయినాయి. నువ్వేం టెన్షన్ పడకు, మీ ఆయనతో నేను మాట్లాడతా. జస్ట్ మీ ఆయనకి చిన్న కోపం ఉండొచ్చు పిల్లలు కాలేదని, అంతేగాని నమ్మకం లేకుండా ఉండదు. ఇట్లా చేస్తుండు అంటే చెప్తే కూడా ఎవడు నమ్మరు, కానీ ఫ్రెండ్ కాబట్టి మనం ప్రూఫ్తో చెప్తే పక్కా నమ్ముతారు, నీదికే సపోర్ట్ చేస్తారు. నువ్వేం టెన్షన్ పడకక్క.